హాయ్ హలో వ్యూవర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో ఇంగ్లాండ్ వర్సెస్ నమీబియా మధ్య మ్యాచ్లో ఇంగ్లాండ్ 41 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించి సూపర్ 8కి క్వాలిఫై అయితే అయిపోయినట్టే. ఎందుకంటే ఈరోజు జరిగిన మొదటి మ్యాచ్లో ఆస్ట్రేలియా స్కాట్లాండ్తో మధ్య జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ ఓడిపోవడంపై ఇంగ్లాండ్ దర్జాగా సూపర్ 8కి అయితే క్వాలిఫై అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్కాట్లాండ్ కంటే బెటర్ నెట్ రన్ రేట్ 2 మ్యాచెస్ ఓడిపోయిన తర్వాత ఓమన్తో మంచి కంబ్యాక్ ఇవ్వడం మనం చూసాం. సో మొత్తంగా 41 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. సో అదేవిధంగా నిన్న ఇండియా వర్సెస్ కెనడా మనందరికి తెలిసిందే, వరుణుడి ఆటంకం వల్ల మ్యాచ్ అయితే రద్దవటం, అవుట్ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారిపోవడం, పిచ్ని పలుమార్లు పరిశీలించిన తర్వాత ఎంపైర్స్ మ్యాచ్ని రద్దు చేస్తున్నట్టయితే ప్రకటించడం జరిగింది అన్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. సో మనం ఇప్పుడు ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ అప్డేట్ ఏంటంటే, గౌతమ్ గంభీర్ మనకి హెడ్ కోచ్గా అఫీషియల్గా కన్ఫామ్ అయినప్పటికీ అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. అయితే గౌతమ్ గంభీర్ యొక్క పేరుని ఈ T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత జూన్ ఎండింగ్ కల్లా, అంటే జూన్ అయిపోయే కల్లా గౌతమ్ గంభీర్ని సెలెక్ట్ చేయబోతున్నట్టు, అంటే హెడ్ కోచ్గా కన్ఫర్మ్ అవ్వబోతున్నట్టు అయితే తెలుస్తున్న సమాచారం. 2022-23 LSGకి మెంటార్గా వ్యవహరించడం, 2024లో KKRకి మెంటార్గా వ్యవహరించడం. సో 24లో KKR మంచి టైటిల్ సాధించడం పట్ల జైషా BCCI పెద్దలు పట్టుబట్టి గౌతమ్ గంభీర్ని హెడ్ కోచ్గా వ్యవహరించడం అయితే జరగబోతోంది. అదేవిధంగా గౌతమ్ గంభీర్కి ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే, ఆయనకు అనుగుణంగా స్టాఫ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే BCCI పెద్దలు కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. అయితే BCCI పెద్దలు దీనికి సహకరిస్తే మాత్రం ద్రవిడ్ హయాంలో ఎవరెవరైతే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచెస్గా ఉన్నారో వాళ్ళు కూడా తప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. మరి విక్రమ్ రాథోడ్ చేసిన సేవలని ఇండియా ఎప్పటికీ మర్చిపోదు అని నేను భావిస్తున్నాను. మరి మీరేమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వ్యూవర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. స్కాట్లాండ్ వాళ్ళ దాంట్లో డేవిస్ 27 రన్స్ అయితే చేశాడు. వెల్లింగ్టన్ 60 రన్స్ చేశాడు. మన్సీ మాత్రం 35 రన్స్ అయితే చేయటం విశేషం. సో మొత్తంగా 20 ఓవర్స్కి 180 రన్స్ అయితే చేయగలిగింది. పార్ట్నర్షిప్స్ పర్వాలేదు, కానీ ఆస్ట్రేలియా బౌలర్స్లో గ్లెన్ మ్యాక్స్వెల్ది కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. గ్లెన్ మ్యాక్స్వెల్ 2 వికెట్స్ తీసుకోగా ఆస్టన్ అగర్, నాథన్ ఎలిస్ అందరికీ తలా 1 వికెట్ అయితే రావటం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన ఆరంభించిన ఆస్ట్రేలియా 19.4 ఓవర్స్లోనే ఈ విజయం అయితే ఖరారు అయిపోవడం అయితే జరిగింది. షరీఫ్కి 2 వికెట్లు, మార్క్వాకి 2 వికెట్లు, డేర్వీవోకి 1 వికెట్ అయితే రావడం అయితే జరిగింది. సో మొత్తంగా లక్ష్య ఛేదనను ఆరంభించిన ఆస్ట్రేలియాకి మాత్రం సూపర్ స్టార్ట్స్ రావడం అయితే జరిగింది. డేవిడ్ వార్నర్ 24 రన్స్ చేయగా ట్రావిస్ హెడ్
68 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత ఈ పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. ఆ తర్వాత వచ్చినటువంటి మార్కస్ స్టాయినిస్ మంచి బ్యాటింగ్ చేసి చివరి వరకు ఉండి మ్యాచ్ని అయితే గెలిపించడం అయితే జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్స్ నో సర్ప్రైజ్ మార్కస్ స్టాయినిస్నే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే వారించింది. ఎందుకంటే తక్కువ బాల్స్లో తను 59 రన్స్ అయితే చేశాడు కాబట్టి. ఇక ఇంగ్లాండ్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్లో అయితే వాళ్ళు 10 ఓవర్స్ అయితే ఆడటం జరిగింది. సేమ్ సిచ్యువేషన్, వరుణుడి ఆటంకం వల్ల మ్యాచ్ని 10 ఓవర్స్కి కుదించడం. 10 ఓవర్స్లో 122 రన్స్ అయితే చేసింది ఇంగ్లాండ్. అయితే నమీబియా మాత్రం 84 రన్స్ మాత్రమే చేసింది 10 ఓవర్స్లో. జస్ట్ 3 వికెట్స్ అయితే కోల్పోవడం జరిగింది. జాఫ్రా ఆర్చర్, క్రిస్ జోర్డన్కి తలా ఒక వికెట్ అయితే రావడం జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే హ్యారీ గ్రూప్కి రావడం జరిగింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మ్యాచ్ స్టార్టింగ్లో జోస్ బట్లర్ గోల్డెన్ డక్గా వెనుదిరగడం తర్వాత మంచి స్టార్ట్స్ రావటం అయితే జరిగింది. మొయిన్ అలీ 16 రన్స్ చేయగా లియాన్ లివింగ్స్టన్ ఎప్పుడైతే 13 రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత 13 రన్స్కి 2 వికెట్స్ పడిన తర్వాత మొయిన్ అలీ 16 రన్స్ చేయగా మరొకరు 11 రన్స్ చేయటం జరిగింది. తర్వాత లాస్ట్లో వచ్చి హ్యారీ గ్రూప్ 47 రన్స్ చేశాడు. జానీ బెర్స్టో మాత్రం 31 రన్స్ చేసి నాట్అవుట్గా ఉండి మ్యాచ్ని అయితే మంచి స్కోర్ రావడంలో అయితే కీలక పాత్ర వహించాడనే చెప్పుకోవచ్చు. లక్ష్య ఛేదనలో 3 వికెట్స్ కోల్పోయిన తర్వాత 10 ఓవర్స్లో వాళ్ళు కౌంటర్ అటాక్ అయితే చేయలేకపోయారనే చెప్పుకోవచ్చు. 84 రన్స్కే రిస్ట్రిక్ట్ చేయగలిగింది ఇంగ్లాండ్. కట్టుబిట్టంగా బౌలింగ్ చేసి ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇక ఈరోజు నైట్ 2 మ్యాచెస్ అయితే ఉన్నట్టు మనకు తెలుస్తుంది. నెదర్లాండ్స్ వర్సెస్ శ్రీలంక, బంగ్లాదేశ్ వర్సెస్ నేపాల్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్లో బంగ్లాదేశ్ కనుక గెలిస్తే ఖచ్చితంగా బంగ్లాదేశ్ సూపర్ 8కి క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఒక్క మ్యాచ్ చాలు గెలవటానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.